గ్రీన్లాండ్ అనేటటువంటిది మాదే, మేము స్వాధీనం చేసుకుంటాం. అది గనక డెన్మార్క్ చేతుల్లో ఉంటే రేపు పొద్దున్న రష్యా ఆక్రమించుకోవచ్చు, చైనా ఆక్రమించుకోవచ్చు. మాకు ప్రమాదం కింద గ్రీన్లాండ్ రావడానికి వీల్లేదు, అది మేమే తీసుకుంటాము. డెన్మార్క్ కనుక ఇస్తే డబ్బులు ఇచ్చి తీసుకుంటాం, వాళ్ళు ఇవ్వకపోతే లాక్కుంటాం అని చెప్తున్నటువంటి ట్రంప్ ఒకవైపు, మరొక వైపున గ్రీన్లాండ్లో ఉన్నటువంటి 5 రాజకీయ పార్టీలు కూడా నిర్మోహమాటంగా మేము అమెరికన్స్ అవ్వడానికి సిద్ధంగా లేవు, మేము డానిష్ ప్రజలమని తేల్చి చెప్పారు. తాజాగా డెన్మార్క్ సైన్యం అంటే అక్కడ ప్రధానమంత్రి చాలా ఘాటుగానే స్పందిస్తుంది, మహిళా ప్రధానమంత్రి. ఇప్పుడు డెన్మార్క్ సైన్యం ఘాటుగా స్పందించింది. గ్రీన్లాండ్ మీద దాడి చేస్తే ముందుగా కాల్చి పారేస్తాను, తర్వాత ఎంక్వైరీ చేస్తామని ప్రకటించింది. డెన్మార్క్ సైన్యం ట్రంప్కి అయితే ఈ హెచ్చరిక జారీ చేసినట్టయింది. కోల్డ్ వార్ కాలం నుంచి ఉన్నటువంటి డెన్మార్క్ సైనిక నియమం ప్రకారం గ్రీన్లాండ్ మీద ఎవరు దాడి చేసినా ముందు కాల్చి తర్వాత ప్రశ్నించాలన్నటువంటి పాయింట్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే ఆర్కిటిక్ ప్రాంతంలోని ఉత్తర ధ్రువ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నటువంటి నేపథ్యంలో డెన్మార్క్ సైన్యం అయితే మేము సిద్ధం, రా చూసుకుందాం అని చెప్తోంది.